హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో 90% తమ్నైల్ చూస్తేనే మీకు వీడియో కంటెంట్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అవునండి. నేనైతే చాట్ జీపీటీ ద్వారా ఎలా అసలు ఏంటి యూజ్ అనేది ఈరోజు టాపిక్లో మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో అసలు చాట్ జీపీటీ ద్వారా యూజ్ ఏంటి అంటే మెయిన్గా ఇప్పుడు యాక్చువల్గా ప్రతిరోజు మనకి కంటెంట్ అనేది స్ట్రైక్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఆ కంటెంట్ని చాట్ జీపీటీ ద్వారా ఈజీగా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. కొంతమందికి మెయిన్గా నాలాంటి వాళ్ళకి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం రాకపోవచ్చు. సో ఆ థంబ్నెయిల్ ఇమేజ్ని కూడా మన చాట్ జీపీటీ ద్వారా మన కంటెంట్ ఏంటి అనేది చెప్తే చాలు, అది ఈజీగా థంబ్నెయిల్ మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. సో అదైతే మెయిన్ ప్లస్ పాయింట్, నాకైతే ప్లస్ పాయింటే అయింది. సో మీకు ఎలా అనిపించింది ఆ విధానం అనేది కామెంట్ చేసేయండి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, వీడియో చాలామంది చేస్తాం కానీ దానికి క్యాచీగా ఉండే డిస్క్రిప్షన్ ప్లస్ దాని టైటిల్ ఏం పెట్టాలి, అసలు ఆ డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, ఏ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే అది మనకి ప్లస్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా తెలియకపోవచ్చు. సో అవన్నీ కూడా మనకి చాట్ జీపీటీలో ఈజీగా మనకి వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో నేను నిజంగా చెప్తున్నానండి, ఈ చాట్ జీపీటీ ద్వారా చేస్తున్న కంటెంట్ ప్లస్ థంబ్నెయిల్ క్రియేషన్ మొత్తం ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ పెట్టిన తర్వాత యూట్యూబ్లో నాకు వ్యూస్ అనేవి పెరగడం జరిగింది. అలాగే ఇప్పుడిప్పుడే కొంచెం హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే నా వాచ్ అవర్ కూడా అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది లాంగ్ వీడియోస్కి సంబంధించి. సో నాకు ఇది హెల్ప్ అయిందని నేను 100% నమ్ముతున్నాను చాట్ జీపీటీ. నిన్న లైవ్లో ఇదే టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు చాట్ జీపీటీ చాలా కాస్ట్లీ ఏమో అని అడిగారు. సో దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నానండి. అది కొంత లిమిట్ వరకు, అంటే ఈ రోజుకి కొన్ని ఇమేజెస్ అలా ఉంటాయన్నమాట, అంతే తప్ప అమౌంట్ అయితే అసలు ఏమాత్రం అది చార్జ్ చేయట్లేదండి. ఒకవేళ మనం అప్గ్రేడ్ చేసుకుంటే ఆ వర్షన్ మారి ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి తప్ప అదైతే ఎటువంటి మనీ కూడా చార్జ్ చేయట్లేదు. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే ప్లీజ్ కామెంట్ చేసి లైక్ ద్వారా మీ సపోర్ట్ని నాకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.